జూలై 15, 2025 మంగళవారం నాడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రతి రాశిది జాగ్రత్తగా చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు, రాజకీయపరమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల వల్ల మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. నిత్యం యజ్ఞ భస్మాన్ని ధరించడం వల్ల యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈరోజు బయటపడి ఊపిరి పీల్చుకోగలిగే పరిస్థితి ఉంది మేషరాశి వారికి ఈరోజు ఖచ్చితంగా. చాలా కష్టమైనటువంటి సమస్యలు ఎప్పటి నుంచి పడుతుందంటే అవి ఈరోజు తొలగిపోయి అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి. ప్రజాదరణ బాగుంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, మీరు రాజకీయ నాయకులు అయితే ప్రజల ఆదరణ ఉంటుంది. లేదు అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళతో మీకు ఈరోజు మంచి మాటలు వచ్చే పరిస్థితుంది. ప్రచార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పగణపతి పీఠానికి పరిమళ గంధం రాసి ఆరావళి కుంకుమ పెట్టి మీరు ప్రతిరోజు పూజ చేయండి. ఇది కేవలం ఈరోజు కాదు, ఇలా చేయటం వల్ల వృషభ రాశి వారికి చాలా మంచి ఇబ్బందులు, చాలా వరకు సమస్యలు తీరిపోయే పరిస్థితి ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. మీరు ఉద్యోగం అయితే మీ అధికారికి, అంటే మీ పైన ఉండేటువంటి బాస్ అన్నీ బాగుంటాయి. తద్వారా మీకు వస్తుంది. ఆ రొటేషన్లో బాగుండడం డబ్బు కలిసి వల్ల అవుతుంది. లేదు మీకే అయితే మీ రొటేషన్ లాభాలు చాలా బాగుంటాయి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. పిల్లల విద్యా విషయం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. డబ్బు ఖర్చు పెడతారు. కొంతమందికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచన స్టార్ట్ అవుతాయి. మిథున రాశి వారికి ఈరోజు చాలామందికి ఏంటంటే ఈరోజు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి, తీసేసుకున్నటువంటి డబ్బు వస్తుంది కదా వాలంటరీ రిటైర్మెంట్తో, ఆ డబ్బుతో నేను ఒక స్థిరాస్తి కొనుక్కోవాలి అనేటువంటి ఫీలింగ్ బాగా ఎక్కువ వస్తాయి. సో మీరు మహాచండి అభిషేకాలు, పూజలు ఇవన్నీ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు సహోద్యోగులు, మీతో ఉద్యోగంలో పనిచేస్తే ఉద్యోగులు కావచ్చు, మీరు బిజినెస్ అయితే బిజినెస్ దగ్గర మీ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు చాలా పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. గతంలో ఎవరైతే మీ పట్ల ఉద్యోగ ప్రాంతంలో నెగిటివ్గా మీ పట్ల స్ప్రెడ్ చేశారో వాళ్ళందరూ క్షమాపణ చెప్పే అంత పెద్ద థింగ్ కూడా జరిగే పరిస్థితుంది. ముఖ్యమైనటువంటి సభలు, సమావేశాలకు ఆహ్వానం పొందుతారు. వివాదాలు, కోపాలకి మీరు చాలా వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ప్రతిరోజు మీరు లక్ష్మీదేవికి పరిమళ గంధాన్ని, కుంకుమతో పూజ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ రంగంలోనైనా ఉండండి, పారిశ్రామిక రంగం, సాంకేతిక రంగం, బ్యాంక్ రంగం, ఇట్లా ఏ రంగంలో ఉన్న వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి రోజు ఈరోజు సింహరాశి వారికి. అందరిలో కూడా మీకు స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ గుర్తింపు పొందే పరిస్థితి ఉంది. భూ వివాదాలన్నీ కూడా సమసిపోయి ఈరోజు ఒక మంచి స్థిరాస్తిని కొనబోతున్నారు సింహరాశి వాళ్ళు. రాసుకోండి ఖచ్చితంగా. స్థిరాస్తిలో వాళ్ళలో అంటే ఈరోజు రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగితే వాళ్ళు ఎక్కువ మంది సింహరాశి వాళ్ళు ఉంటారని అర్థం. అంతేకాని సింహరాశి వాళ్ళు అందరూ కొనేస్తారని కాదు. సింహరాశి వాళ్ళు ఈరోజు ఎక్కువ మంది, అంటే ఒక 100 మందిలో కనీసం ఒకళ్ళిద్దరైనా, అంటే 100 మందిలో ఒకళ్ళిద్దరంటే మీకు 1 కోటి మంది సింహరాశి వాళ్ళు ఉంటే ఎన్ని లక్షలు అవుతారు? దాదాపు 2 కోట్లు, 20 లక్షలు అట్లా, 2 లక్షలు అట్లా అవుతారు కదా. సో 2 లక్షల మంది ఒకే రోజు సింహరాశి వాళ్ళు కొంటామని చిన్న మాటలు కాదు కదా, మీరు 100 లెక్క చూసుకోకూడదు. సో సింహరాశి వారు ఈరోజు ఖచ్చితంగా స్థిరాస్తి కొనబోతున్నారు. కన్యారాశి వారికి ఈరోజు ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశాల్లో కానీ మిత్రులుగా మారి, అంటే ప్రత్యర్థులుగా, శత్రువులుగా ఉండేవారు కూడా మిత్రులుగా మారిపోయి సహాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కన్యారాశి వారికి క్లియర్గా కనిపిస్తుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి నుంచి మీరు కీలకమైనటువంటి అంశాన్ని అందుకుంటారు. నెగిటివా పాజిటివా తెలియదు కానీ ఆడ అయితే మగ నుంచి, మీ భార్య లేదా మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ నుంచి, మగ అయితే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్ నుంచి ఒక న్యూస్ అందుకుంటారో అది గుడ్డా బ్యాడ్ అనేది వాళ్ళు చెప్పేదాని మీద ఆధారపడుతుంది. తులారాశి వారు ఈరోజు జీవిత భాగస్వామి నుంచి మంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మీరు మాట్లాడే మాటకి ఇంట్లో ఇన్నాళ్ళు ఉన్న వ్యవహారం వేరు, ఈరోజు వ్యవహారం వేరు. తులారాశి వారికి ఈరోజు ఇంట్లో మాటకి విలువ పెరుగుతుంది. వీళ్ళు కూడా ఇందాక ఎలా సింహరాశి అట్లా ఈ రాశి వాళ్ళు భూముల యొక్క క్రయ విక్రయాల్లో, భూములు అమ్ముతూ కొనుగోలు చేస్తూ తులారాశి వారికి జనరల్గా రియల్ ఎస్టేట్ పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటిది ఈరోజు తులారాశి వాళ్ళు క్రయ విక్రయాలు చేస్తూ ఉండటంలో ఒక బిగ్ లాభాన్ని పొందబోతున్నారు. పనుల్లో జాప్యం జరిగినా, లేట్ అవుతుంది ఈరోజు అని అనిపించినా కొంచెం మీరు ఓపిక పట్టండి, చివరికి ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కోపాలకు మాత్రం మీరు దూరంగా ఉండండి. వృశ్చిక రాశి వారు ఈరోజు బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంటా బయట కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. పారిశ్రామిక, రాజకీయ, కళారంగాల్లో ఉన్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో వీళ్ళు కూడా ప్రోత్సాహాన్ని పొందారు. సూపర్ ప్రాఫిట్స్ రాకపోయినా ఇది లాస్ అవుద్దేమో అనుకునే ఒక క్రయ విక్రయం, అంటే అమ్మకాలు, కొనుగోలు, అది వస్తువు కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ క్రయ విక్రయంలో మీకు
ఒడ్డున పడిపోతారు ఏ రకమైన ఇబ్బంది లేకుండా. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక సమస్యల విషయంలో కొంచెం బెటర్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల వద్ద పలుకుబడి అంటే మీరు ఎవరికన్నా సహాయం కోసం ఒక ఉన్నతాధికారి దగ్గరికో ఒక రాజకీయ నాయకుడి దగ్గరికో ఇన్ఫ్లుయెన్స్ వాడాలి వాళ్ళది అని వెళ్ళినప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు ఈరోజు అయితే మీకు అందం. మీరు ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా దీపారాధన కుండిలో 2 చుక్కల పరిమళ గంధం వేయండి, ఇది బాగుంటుంది, బెనిఫిట్ అవుతుంది. ఈరోజు మకర రాశి వారు విందులు వినోదాలు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. అయినా కూడా కొన్ని విందులు వినోదాలు వెళ్లాల్సి ఉంటుంది. ఎదుటివారి అంతరంగం అర్థమవుతుంది. ఈరోజు కొన్ని రియలైజేషన్స్ రావడం జరుగుతుంది. మకర రాశి వారికి జాతక అర్థం చేసుకోవాలి. నూతన వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. అంటే కొత్త ఉద్యోగం స్టార్ట్ చేద్దాము, కొత్త వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనే మెంటాలిటీ మీకు బాగా ఎక్కువ వస్తుంది. మీ జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఈరోజు చాలా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. మీరు ఎక్కువగా నాగసింధూరం పెట్టుకోవడం వల్ల మంచిదని చెప్తున్నారు గురుగారు. కుంభరాశి వారికి ఈరోజు పెళ్లి కాలేదు, ఉద్యోగం లేదు నాకు అనుకునే వారికి మాత్రం సుబ్రహ్మణ్య గుడికి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు ఖచ్చితంగా కలిసి వస్తుంది. రాజకీయ సంబంధించిన వ్యవహారాల్లో కొంత సంతృప్తి చెందుతూ ఉంటారు. సామాజిక వర్గానికి నష్టం దారితీసే పరిస్థితిని కల్పిస్తారు. దీనివల్ల కాస్త మెంటల్గా ఈరోజు మెంటల్ పీస్ కోల్పోయే పరిస్థితిని కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు ఈరోజు పోటీ పరీక్షలో నెగ్గి గొప్ప ఉద్యోగాన్ని సాధిస్తారు. వ్యాపారంలో నూతన మార్పులు చేయడం లేదా ఒక రంగం నుంచి మరో రంగాన్ని మారడం ఇవన్నీ జరుగుతాయి. నిత్యం మీరు జువ్వాజి పూజ మీరు కనుక చేసుకుంటే చాలా బెనిఫిట్. వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసిక పరంగా మీనరాశి వారికి ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.